భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్న అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఆయా వైద్యశాలల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది కర్నె రవి డిమాండ్ చేశారు. బుధవారం కొత్తగూడెం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్ నాయక్ను కలిసి సమస్యలు తెలియజేసి అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రవి మాట్లాడుతూ ఏజెన్సీలో ధనార్జనే ధ్యేయంగా కొందరు వైద్యులు దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులను పిప్పి పీల్చి చేస్తున్నారని, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమని ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేసే హాస్పిటల్స్ పై అధికారులు తనిఖీలు నిర్వహించాలని కోరారు. 2011 మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు నిబంధనలు పాటించకుండా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలన్నారు.